హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయి ఆర్ట్ గ్యాలరీలో చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నరేందర్ రెడ్డి గీసిన చిత్రాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ తల్లి చిత్రం ఎగ్జిబిషన్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మే 4 వరకు జరగనున్న ఈ చిత్ర ప్రదర్శనకు ఉచిత ప్రవేశం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ వద్ద మనం ఉన్నాము. ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నగరానికి చెందిన చిత్రకారులు వారి చిత్రాలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. అయితే నరేందర్ రెడ్డి గారు వేసినటువంటి చిత్రాలు అయితే ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఎలాంటి చిత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి, నగర వాసులు ఇక్కడ చూసిన వారు ఎలాంటి అనుభూతిని పొందుతున్నారు, ఏ చిత్రాలు ఇక్కడ ఉన్నాయనే విషయాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాం. మేము ప్రతిసారి ప్రతి ఒక్క ఆర్ట్ గ్యాలరీ వెళ్తుంటాం, కానీ ఈసారి ఇక్కడ వచ్చినాం. చాలా బాగుంది. కృష్ణుడినే కానీ, వినాయకుడు కానీ, వెంకటేశ్వర స్వామి, ఇంకా చైల్డ్ మాంక్స్, బుద్ధ కానీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. నేచర్ వ్యూ అయితే చాలా బాగుంది. వాటర్ ఫ్లోయింగ్, ట్రీస్ అన్ని చాలా రియాలిటీగా ఉంది. ఏదో వేరే లోకంలో ఉన్నట్టు అనిపించింది మాకు. ప్రతి ఒక్క గ్యాలరీ తిరుగుతాం కానీ ఈ గ్యాలరీ అంత సూపర్ ఏది లేదు. ఇది చాలా అద్భుతంగా ఉంది. న్యాచురల్ గా ఉన్నాయి ఒక్కొక్కటి. అంటే కృష్ణుంది కానీ, బుద్ధుంది కానీ చాలా న్యాచురల్ గా ఉన్నాయి. చాలా ఎగ్జిబిషన్లకు వెళ్ళాం కానీ ఇలాంటి ఫొటోస్ ఎక్కడ కూడా ఇవ్వలేదు. మళ్ళీ వచ్చేసి మనకు మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఇక్కడ తెలంగాణమ్మ తల్లి, అంటే ఏ ఆర్టిస్ట్ కూడా చేయలేదు అన్నట్టు ఇంతవరకు. శ్రీకృష్ణుని వచ్చేసి గోమాతలు, మెయిన్ గోమాతలు అండ్ ఫ్లూట్, ఇవి వచ్చేసి ఒక్కొక్క ఆర్ట్ ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నది సార్. ఇవన్నీ మనం తీసుకొని హాల్లో కానీ ఇలా చేసి పెట్టుకున్నట్టయితే పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఉంటుంది. నేచర్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది, న్యాచురల్గా అన్నట్టు. న్యాచురల్గా సార్ చాలా ఆ ఫ్లో కానీ, వాటర్ ఫ్లో కానీ, అది కానీ చాలా బాగుంది. ముంబై, ఢిల్లీ వెళ్ళాం కానీ ఎగ్జిబిషన్కి, ఆర్ట్ ఎగ్జిబిషన్కి, ఇక్కడ మాత్రం చాలా బాగుంది. మన తెలంగాణలో కూడా చాలా మంది మంచి ఆర్టిస్ట్ ఉన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నరేందర్ రెడ్డి గారి చిత్రాలు అయితే ఆకట్టుకుంటున్నాయి. ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్, మీ చిత్రాలు అయితే ఆకట్టుకుంటున్నాయి. దీని ప్రత్యేకతలు ఏంటి చెప్పండి సార్. అంటే ఇది ఎటర్నల్ మెస్మరైజర్ అనే పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఆఫ్టర్ 12 years తర్వాత హైదరాబాద్లో పెయింటింగ్ ఎగ్జిబిషన్ చేసినాను. అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసినారు. కొన్ని పెయింటింగ్స్ ఎటర్నల్ మెస్మరైజర్ అంటే శ్రీకృష్ణుని లీలలు దానిపైన చేసిన అనమాట. సింబల్ ఆఫ్ ద పీస్ అని చెప్పి బుద్ధుడు, తర్వాత సరియలిస్టిక్ అంటే ఫ్యాంటసీ కాన్సెప్ట్, అట్లాంటి దాని మీద ల్యాండ్స్కేప్స్ అనే దాని మీద మొత్తం 45 పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ చేసినది అనమాట. అనేక చిత్రాలు కూడా ఎంతో నేచురల్గా ఉన్నాయి. అయితే మన తెలంగాణ తల్లిని నేచురల్గా చూసినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు పట్టింది అది వేయడానికి, దాని వెనక ఉన్న మీ శ్రమ కానీ దాని గురించి చెప్పండి. తెలంగాణ తల్లి అంటే మన రాష్ట్ర సింబల్, అది తెలంగాణ తల్లి. అది చేయడానికి ఒక 2 weeks పట్టింది. తెలంగాణ సంస్కృతి, పల్లెలల్లో, విలేజ్లల్లో ఒరిజినల్ తెలంగాణ ఎట్లా ఉంటారు, తెలంగాణ ట్రెడిషన్ ఎట్లా ఉంటుంది, ఇక అవన్నీ సింబలైజ్డ్గా దాంట్లో చూపించినట్టుగా జరిగింది అనమాట. శ్రీకృష్ణునికి సంబంధించిన కూడా అనేక చిత్రాలు అక్కడ ప్రదర్శనలో ఉంచారు కదా సార్, వాటి గురించి చెప్పండి. శ్రీకృష్ణుది ఫస్ట్ టైం ఆ థీమ్ మీద చేయడం. ఇప్పటివరకు అట్లా అంటే థీమ్ నేను చేయలేదు. ఒకసారి చేద్దాము ఎట్లా ఉంటుంది అన్న దాంతో చేసినది. శ్రీకృష్ణుడు అంటే డిఫరెంట్ యాంగిల్స్లో ఫ్లూట్ ఉన్నది, పికాక్స్ ఉన్నది, తర్వాత కౌస్ ఉన్నది, ట్రీస్ కింద, తర్వాత సెలేరు మధ్యలో కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తున్నట్టు అవన్నీ క్రియేట్ చేసిన పెయింటింగ్స్ అన్నమాట. మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి. ఈ ఎగ్జిబిషన్, ఈ ఆర్ట్ గ్యాలరీలో ఎన్ని రోజులు ఉంటాయి సార్ మీ చిత్రాలు? ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్ వచ్చేసి 4th వరకు ఉంటుంది. 4th లాస్ట్ డేట్. ఎవరన్నా వచ్చి చూడొచ్చు. ఇది ఫ్రీ అన్నమాట. దానికి ఏం టికెట్ అట్లాంటిది ఏం లేదు. మే 4 వరకు జరగనున్న ఈ ఆర్ట్ గ్యాలరీ సందర్శనను నగరవాసులందరూ కూడా తిలకించాలని నిర్వాహకులు చెబుతున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో సూరిబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.